నరేంద్ర మోదీ ఏం అడిగినా కూడా ఏపీకి కేటాయిస్తున్నారు. విశాఖకు ఏఐ హబ్ గూగుల్ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మొన్న కర్నూలు సభలో లోకేష్ గారు మాట్లాడుతూ ఎన్డీఏ సర్కార్ కాదు, మోదీ చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో 15 ఏళ్ళు కూడా కూటమి అధికారంలోకి ఉండాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కూటమి నేతలు కూడా మోదీనే ప్రశంసించిన పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగినా కూడా మోదీ కాదనలేక ఏపీకి ఇటు ప్రోత్సాహం కానీ, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, లేకపోతే విశాఖ గూగుల్ కానీ ఇదంతా కూడా ఇస్తున్నారు అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు మాట కాదనక? ఏం సరే 2 రోజులు బట్టి దీపావళి సందర్భంగా తపేల ఛానల్ కానీ బాగా చూసి వచ్చారేటే. ఆ ఛానల్ చూస్తేనే ఇలా ప్రభావితం ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సరే ఒక చిన్న విషయం నేను నిన్న మొన్న కూడా చెప్పుకుంటూ వస్తున్నా. గూగుల్ డేటా సెంటర్ కన్నా ముందు మనకు అదానీ డేటా సెంటర్ వచ్చింది. నిన్న మీరు విష్ణుకుమార్ రాజు గారును మాధవ్ గారు ప్రెసిడెంట్ గారు మాట్లాడిన మాటలు కనుక వింటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కొలాబరేషన్ ఆఫ్ గూగుల్ అండ్ అదానీ డేటా సెంటర్. ఇందులో కొత్తగా డేటా సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్. ద ఎగ్జిస్టింగ్కి గూగుల్ ఏఐ టెక్నాలజీ నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది. అది నేను ఒక ల్యాప్టాప్ ఏదో కొన్నాం అనుకోండి, డెల్లో లేకపోతే లెనోవో ఏదో కొంటే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ కావాలి, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ దాంట్లో వేసింది, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ వేసింది లెనోవో కొన్నాం వాడికని చెప్పరా? ఇదే మీరు ఏదో ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి ఉంది నరేంద్ర మోడీకి దయించి పకుడి కబుర్లు చెప్పకండి. వీళ్ళకి చేత కాక జగన్మోహన్ రెడ్డిని గెలవలేక వీళ్ళు ముగ్గురు కట్టుకట్టి, ఎందుకంటే దిక్కు దివాలని బీజేపీని తెలుగుదేశం ఎప్పుడు చెంతకెత్తుకుంటుందో అప్పుడే బతికి పట్టకడతారు, లేకపోతే దమిడికి పనికిరాలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎవరికి వెళ్ళ కూడా అండర్లైన్ చేసి రాసుకోండి. ఎవరికి స్వయం ప్రతిపత్తి లేదు, గెలిచే సామర్థ్యం లేదు ఎవరికి. తెలుగుదేశంకి దయాధర్మ భిక్షలతో వాళ్ళు గెలిచే ఆ తపేల బ్యాచ్ని పట్టుకుని మీరు ఎలివేషన్స్ మాత్రం ఇవ్వకండి. ఏంటి తీసుకొచ్చారు? నీకు తెలిసే వీళ్ళు బీజేపీ వాళ్ళు మడతకాజాలు ఎలా ఉంటాయి, గుజరాత్ వాళ్ళు మడతకాజాలు. పవర్ సెక్టర్లో అదానిది ఎంత పెద్ద పవర్ సెక్టర్ తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసినప్పుడు డేటా సెంటర్కి పవర్ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు, మనం నెత్తి పెట్టుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22,002 కోట్ల ఇన్సెంటివ్స్లో పవర్ సెక్టర్లో 20 ఏళ్ళు సబ్సిడీ రేట్ ఎందుకు ఇస్తుంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. 14% గ్రిడ్ కెపాసిటీ. ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు పవర్? నేను కట్టి ట్యాక్సుల్లోంచా ఆలేదాన్ని పెట్టడానికా? వాళ్ళు దొంగ దెబ్బలు చూడండి సార్. అదాని పేరు ఎక్కడ ఎత్తనివ్వకుండా గూగుల్ అని మెస్మరైజ్ చేస్తూ మనకి వెనకాడ చీకటి దెబ్బలు చూడండి. 20 ఏళ్ల పాటు ప్రస్థానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మీరేమో డబుల్ ఇంజిన్ సర్కారా? సొంత తెలివితేటలు ఏమీ చంద్రబాబు గారికి? ఆయన ఒకప్పుడు ఎన్డీఏని శాసించే స్థాయిలో ఉండేవాడు. ఆయనకన్నా ముందున్న మానవుడు రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ బాధిత ప్రాంతాల నుంచి విముక్తి కలిగించి ఒక ముఖ చిత్రాన్ని మార్చిన నేపథ్యాల్లో కేకరకాయలు అవుతాయా? దేహి అని అడుక్కు తినే రాజకీయాలు చేస్తారా కూర్చుని? ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ వీళ్ళకి ఈ ఎలివేషన్స్? ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు? ఎవడైనా ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన నాయకులను చూసాం. ఎవరోదాకా ఎందుకు? టీఎంకుని ప్రస్థానం దగ్గర నుంచి అదాని వెనకాల రథసారథుల్లో వెనకాల తిరిగిన కిషన్ రెడ్డిలో ఒక కేంద్ర మంత్రి అయ్యాడు, ఇంకోటి ప్రధానమంత్రి అయ్యారు. ఈయనేటయ్యాడు సార్, ఏటయ్యాడు? ఆ మిషన్ మాయాజలం బీజేపీ ఆచ్ఛేదం లేకపోతే గెలవలేనన్న స్వయం ప్రతిపత్తిని కోల్పోయిన తెలుగుదేశం కనబట్టలేదు మీకు? ఎలివేషన్ సార్ దానికి అవసరం. గూగుల్లా ఉద్యోగాలు వస్తాయి కదా సార్. సార్ మీకు తెలిసి మాడతారా తెలియక మాడతారా? ప్రజలకు తెలియజెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నాను. గూగుల్ డేటా సెంటర్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. గూగుల్ కంపెనీ ఏంటో నాకు తెలుసు. గూగుల్ కంపెనీ మొత్తం వరల్డ్ వైడ్ ఎంప్లాయీస్ కెపాసిటీ ఎంత తెలుసా? 187,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం గూగుల్కి వరల్డ్ వైడ్. డేటా సెంటర్ అక్కడ పెడితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎవరో చెప్తారు? లోకేష్ చిన్నపిల్లలు కాబట్టి గతంలో చూడండి పవన్ కళ్యాణ్కి శాటిలైట్ ఇచ్చినట్టు ఏడుస్తూ నాకు మా నాన్నగారు మైక్రోసాఫ్ట్ తెచ్చారు, నాకు ఏదో ఒకటి కావాలంటే అయితే గూగుల్తో ఆడుకొని చెప్పి ఇచ్చారు. చిన్నపిల్లలకి గిలక్క ఇచ్చినట్టు. ఎవరికో చెప్పనండి వెళ్ళి కథలు ఇంటర్వెల్. ఆ తెలుగుదేశంలో ప్రసన్న వదనంతోనూ ఇలా నోరెళ్ళబెట్టి నీ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి చెప్పుకోమనండి. అయితే ఈ తప్పేల ఛానల్కి వచ్చే ముసలోళ్ళు ఉంటారు ఊగిపోయి మాట్లాడేవాళ్ళు, వాళ్ళకైతే చెవులకి ఎనసొంపుకుంటే చెప్పుకోమనండి. రామాయణ భారత మహాభారత కథలు చెప్పుకున్నట్టు ఎవరికి చెప్తారు ఈ పెట్ట కథలు? ఒక స్ట్రెంత్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్లో 1 మెగావాట్కి ఆన్ అగ్రిగేట్ 2 నుంచి 4 ఉద్యోగాలు ఇవ్వడం మిరాకల్. యూఎస్ లాంటి ప్లేస్లో వరల్డ్ వైడ్ ఉన్న ఏ డేటా సెంటర్లో కూడా 1 మెగావాట్కి ఆన్ అగ్రిగేట్ 2 నుంచి 4 ఉద్యోగాలు కల్పనేది జరగట్లే. యానీ తెచ్చి ఇచ్చేస్తారు. పరోక్షంగా ఏముంటుంది? పరోక్షంగా దే నీడ్ టు అలైన్ విత్ రెస్పెక్టివ్ కంపెనీస్. దట్ ఈస్ దర్ ఇంటర్నల్ బిజినెస్ స్ట్రాటజీ. దిస్ ఈస్ క్వైట్ రెడిక్యులస్. అసలు అర్థం పర్థం లేని మాటలు తీసుకొచ్చి డిబేటబుల్ టాపిక్స్ ఇస్తే మరి నిన్న గౌరవ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడిన మాటలు
ఆయనకి ఎందుకు అదాని జ్ఞాపకం వచ్చింది? వీళ్ళకి ఎందుకు జ్ఞాపకం రావట్లే? అంటే దిక్కుమాల ఎలివేషన్స్కి పరిమితం అయిపోయి నాన్నగారు మైక్రోసాఫ్ట్ తెచ్చారు, అబ్బాయి గారు గూగుల్ తీసుకొచ్చారు, మాకు చెవిలో భూ పెట్టారు. ఇవి కావాలా మాకు? కావాలంటే చెప్పండి, బాగుంటుంది. నేను కూడా చిడతల అయితే చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ వరల్డ్ వైడ్ డేటా సెంటర్లతో ఎలా తికమకలు పడుతున్నారో, రేడియేషన్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పవర్ ఎంత పవర్ ఇస్తున్నారు? 14% ఆఫ్ ద టోటల్ గ్రిడ్. విశాఖపట్నం రేడియస్, గ్రేటర్ విశాఖపట్నం కన్జ్యూమ్ చేసే టోటల్ పవర్ ఆ పవర్ సెంటర్కి ఇస్తారు, దానికి డేటా సెంటర్కి. ఏం సార్ ఏమన్నా మనం ఏమైనా పవర్ సబ్సిడీస్లో ఉన్నదా? పవర్ టారిఫ్స్ ఎలా ఉన్నాయో తెలియట్లేదా? సామాన్య ప్రజలు ఎంతెంత రేట్లు కడుతున్నారో తెలీదా? నిన్నే కదా 1000 crores పెనాల్టీ వేసింది మీకు. వింటున్నాం కదా అని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కారు. మీ సర్కార్కి స్వయం ప్రతిపత్తి లేదా? ఈ రోజున్న పరిస్థితుల్లో జనసేనని బీజేపీని తని తగిలిసిన స్వతంత్ర ప్రతిపత్తితో నడిపించుకునే సామర్థ్యం ఉన్నప్పుడు డబుల్ ఇంజిన్ ఎందుకు వస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారాన్ని నడిపించుకుంటుడా? లేదా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనూ, లేదా డిఎంకే పరిపాలిస్తున్న తమిళనాడులోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే బతకలేమన్నా బేదరపులను బేగాల పరులు అరుస్తున్నారా? నిన్న కాక మొన్న మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డలాటోడు రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రభుత్వం నడిపిస్తున్నాడు? దావు చెల్లి మీరు ఉట్టి చేతులతో వచ్చారు. ఎన్ని పట్టుకొచ్చాడు ఆయన? ఇలా దుబాయ్ వెళ్తున్నారుగా సీఎం చంద్రబాబు. ఎందుకు, దేనికి? నీకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ ఏది? ఇండస్ట్రియల్ పాలసీ ఏది? దాని కదా మార్కెటింగ్ చేయాలా? ఏముందని వస్తారు? దేనికి వస్తున్నాం సార్? లులు మాల్ ఏమవుతుందో చూస్తున్నాం కదా పక్కన. గుజరాత్లో 121 crores రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫస్ట్ అవర్ టైం విచ్ వాజ్ హ్యాపెండ్. ఏవి కాకుండా 1700 కోట్లు అన్యాక్రాంతం చేశారు అక్కడ. లులు మాల్ ఇక్కడ కోకటపల్లిలో ఉంది. మొదటి రోజు ట్రాఫిక్ జాము, 2 రోజు సామాన్లు ఎత్తుకెళ్ళిపోయిన జనాలు, 3వ రోజు 4వ రోజు ఏమైనా వార్త ఉందా లులు మాల్ గురించి? మీరెందుకు ఎలివేషన్ చేస్తున్నారు అట్ల గురించి? ఇంకా జొమాటో, స్విగ్గీ అటువంటి నయం. ఇంకా ఎవ్రీడే ఒక బోర్డు ఉంటుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్స్ కావాలి, మీ దగ్గర బండి ఉంటారని నేను ఉపాధి ఇస్తానని. బిగ్ బజార్, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాళ్ళు అందరూ ఇస్తున్నారు ఉపాధులు. ఏమైనా తీసుకున్నారు కానీ అల్లులు వాళ్ళు. సార్ దయించి ఎలివేషన్స్తో సస్టైన్ అవుతా ఉంటే అవ్వండి సార్, ఏం పర్లేదు. 16 నెలలు కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు, ఇంకా కాలక్షేపం చేయండి. అంతేకాని యాజ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ వండర్స్ అన్నట్టు మాత్రం పెట్టకథలు చెప్పకండి. కానీ విశాఖ గూగుల్ ఏఐ హబ్ మీద వైసీపీ ఎందుకు విమర్శలు చేస్తూ ఉంది? వైసీపీకి నచ్చడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇష్టం లేదంటారా? అంటే ఏం చెప్తారు? చిన్న మాట చెప్తా సార్, చిన్న మాట చెప్తా మీకు డేటా సెంటరు మీ ఆఫీస్ ముందు నెక్నాపూర్లో ఉండేది. తెలుగు రాజ్యమే కదా. ఇవాళ అమీర్పేట వచ్చింది ఇక్కడికి. తెలుగు రాజ్యమే కదా. కాదండి, తెలుగు రాజ్యం కాదు ఇది, తెలుగు రాజ్యం వాళ్ళ సబ్సిడరీ ఇది అని వేరేగా కథ చెప్పారు అనుకోండి. ఎవడన్నా ఎవరు వింటారు? ఎవడో కొత్తగా నా బదులు ఎవడో వస్తున్నాడు అనుకోండి, అనలిస్ట్, ఆడంటాడు కాదండి తెలుగు రాజ్యం వాళ్ళ కన్సర్న్తో నడుస్తుంది ఒక కంపెనీ అనుకుని వచ్చారు అనుకోండి, లేకపోతే ఒక మీడియా అని. అతను అవుతాడు. రేపు పొద్దున నేను వచ్చాను అనుకో, తెలుగు రాజ్యం కాకుండా ఏదో చెప్పవటం వాడికంటే, లేదు సార్ మీకు తెలియదు, మేము బిల్డప్ ఇవ్వాలి అన్నావు అనుకో. అందులో ఎవరికి అర్థమవుతుంది? ఇది నాటోడికి అర్థమవుతుందా? అర్థమైనా వాడు చెప్తారు, లేదురా రెండు ఒకటే బ్రాంచ్ ఇది, వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టూడియో కడుతున్నారులే అని. అంటే మిమ్మల్ని నేను కవర్ చేయడానికి. అది బీజేపీ కూడా వాళ్ళకి చేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకంటే నిర్మలా సీతారామన్ అనే ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆవిడ సమక్షంలో కానీ ఇది గూగుల్ అని పెట్ట కదా. ఇక్కడ రాగానే ఇది బీజేపీ వర్షన్ ఎందుకు మారిపోయింది? ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు కానీ లేకపోతే మాధవ్ గారికి కానీ వీళ్ళకి ఏంటంటే పాత అలవాటు. వాళ్ళు పునరుద్ధరిస్తారు చూడు, తెల్లాసరికల్లా ఆంధ్రజ్యోతి ఈనాడు చదివి వచ్చి 10 లక్షలు అప్పు అంటే 10 లక్షలు అప్పు, 25 లక్షలు అప్పు అంటే 25 లక్షలు అప్పు. ఆడు ఏ పెట్టకథ రాసినా, పచ్చల్లోడును ఆంధ్రజ్యోతి ఏటి రాసినా చదివేసేవారు. అది అలవాటు అయిపోయి ఇదే బీజేపీ అనుకుంటే వీళ్ళు ఒరిజినల్ బీజేపీ. మాధవ్ గారు, వాజ్పేయి అలాంటి వాళ్ళతో పనిచేసిన నాన్నగారు బ్యాచ్ ఇది. అంచేదేంటి నిజం ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. వీళ్ళకి అలా మొదటి రోజే మేనిఫెస్టో చేతుల పోను గచ్చి 2 రోజుల నుంచి ఈ రోజు దాకా చూసుకోండి. వాళ్ళకి తెలుస్తుంది అండర్ కరెంట్ ఏంటో. దానికి ఏంటంటే డైరెక్ట్గా బీజేపీ వాడిని ఏమనలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అలాగా అని శాతకాన అరుపులు. భయం పడి సస్తున్నారు వైఎస్ఆర్సీపీ అంటే. అది చెప్పుకోమనండి ఫస్ట్.